నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. యాదాద్రి భువనగిరి జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వివాదాస్పదమవుతుంది. రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ భూ నిర్వాసితులు పోరాటానికి దిగారు. అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. RRR ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. పాలకుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన RRR ఇష్యూపై ఐ న్యూస్ నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. RRR ఇష్యూ ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. తమ సమస్యలు డిమాండ్లు పరిష్కరించాకే రోడ్డు నిర్మాణం చేపట్టాలని భూ నిర్వాసితులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యమం ఉధృతం చేశారు. RRR భూ వివాదంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం మందొల్లగూడెం వద్ద ఉన్నాం. హైదరాబాద్ కేంద్రానికి ఇక్కడ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూసుకోవచ్చు, ఈ ప్రాంతం అంతా చూసుకోవచ్చు. పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని చూసుకోవచ్చు. ఈ గ్రామంలో వరి పత్తి పంటలు పండిస్తారు. ఇక్కడ పుడమి తల్లిని నమ్ముకున్నటువంటి ఇక్కడి రైతులకు పండిన పంటలు సిరులు కురిపిస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి గ్రామస్తులకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్నటువంటి ఈ భూములు మొత్తం కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. కంటి మీద కునుకు లేదు, కడుపుండా తిండి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులుగా కూడా తమ భూములు కోల్పోతున్నటువంటి ఆవేదనతో కూడా ఇక్కడ రైతుల గుండెలు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి, వారిని కనుక్కుందాం. పెద్దమని చెప్పే ఎన్ని ఎకరాలు పోతుంది భూమి? మేము 4 అన్నదమ్ములం సార్. మాది ఒక మంచికో ఎకరం భూమి పోతుంది సార్. ఇప్పుడు మాకు ఇక పెద్దగా ఏం లేవు భూములు. ఇక్కడికి వెళ్ళి రోడ్డు అప్పుడు వెంకరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ మార్స్తామని చెప్పారు అప్పుడు ఎన్నికలప్పుడు. మాకు ఇప్పటికి మార్చలేదు, ఏం లేదు. ఇంకా హెల్ప్ చేస్తామంటారు రోడ్డుని. ఉన్న భూములు పోయినాక మేము ఏం చేస్తాం సార్? ఇప్పుడు సరి అయిన నష్టపరిహారం ఇవ్వలేదు, భూములు తీసుకునిటాం. రోడ్డుని మారవాలి, లేకుంటే సరి అయిన నష్టపరిహారం అన్నీ ఇవ్వాలి. మాకు ఒక చారానంతు నష్టపరిహారం ఇస్తే కోట్ల రూపాయల భూమికి ఏం మొదలైంది సార్? ఇప్పుడు అటువంటిది ఇవ్వం భూములు. మేము భూములు మాత్రం ఇవ్వం. మా ప్రాణాలు పోయినా సరే కానీ భూములు మాత్రం ఇచ్చే సమస్య లేదు, ఇవ్వం. రోడ్డు మార్చుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా. అరే మీరు చెప్పండి అన్న, మీది ఎన్ని ఎకరాలు పోతుంది? అంటే మీరు ఏమని డిమాండ్, అంటే నష్టపరిహారం విషయంలో డిమాండ్ చేస్తున్నారు, లేకుంటే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు? మాది 5.5 ఎకరాలు ఉంది భూమి. 5.5 ఎకరాల భూమి కోల్పోవడం జరుగుతుంది. దీని మా మార్కెట్ బహిరంగ మార్కెట్ రేట్ ₹1 పోతుంది. కాబట్టి మాకు ఒక బహిరంగ రేట్ ప్రకారం 3 రెట్లన్న భూమికి భూమాన్ని ఇవ్వాల్సింది, లేదంటే బహిరంగ రేట్ మార్కెట్ ప్రకారం డబ్బులన్నా కట్టియాల్సిందిగా కోరుతున్నాము. ఈ కంపెనీలతోని భూమి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక దగ్గర 40 కిలోమీటర్లు, ఒక దగ్గర 50 కిలోమీటర్లు తీసుకోవడం జరుగుతుంది. దక్షిణ భాగం, ఉత్తర భాగంలో మాత్రం 25-26 కిలోమీటర్లు. ఇక్కడ మా భూమికి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 26 కిలోమీటర్లు మాత్రమే ఉంది. దీన్ని కూడా 40 కిలోమీటర్లు చేయాల్సిందిగా కోరుతున్నాం, లేదంటే భూమికి భూమాన్ని ఇవ్వాలి. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు కోల్పోతున్నాం, ఏమని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం? ఎకరం పోతుంది. మాది 4 ఎకరాలు ఉంది. ఎకరం పోతుంది. మేము భూమిని ఏమి ఇయ్యాం. మాది ₹1,00,000 కోటి రూపాయలు పోయే భూమి ఇప్పుడు తక్కువ రేటు కట్టిస్తాం. మాకు మేము క్యాన్సల్ చేసుకోవాలని అనుకుంటున్నాం. చెప్పండి, భూముల విషయంలో ఏం చెప్తున్నారు అధికారులు? మాకు 4 ఎకరాలు ఉంది, ఎకరం పోతుంది. ఇంకోటి ఏంటంటే అలాట్మెంట్ అంతటినేమో 35-40 కిలోమీటర్లు పెట్టారు. మా దగ్గర 26-27 పెట్టారు. కనుక అలాట్మెంట్ మార్చి రోడ్నే మార్చవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మేము ఈ రోడ్డు అలాట్మెంట్ మార్చి 40 కిలోమీటర్ల దూరం, అవుటర్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్ల దూరం పెట్టి అలాట్మెంట్ మార్చవలసిందిగా కోరుకుంటున్నాం మేము. అంతే. చెప్పండి, మార్కెట్ రేట్ ప్రకారం చెల్లిస్తా అంటున్నారు. అంటే రైతులకి ఏమని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మీరు? మేము RRR భూమి నిర్వాసితులు దాదాపు 2022 నుంచి అనేక భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి ఉన్నది. గత గవర్నమెంట్లో ORR నుంచి 28 కిలోమీటర్లే ఈ RRR రింగ్ రోడ్ అనేది తీయడమైనా జరుగుతూ ఉన్నది. ఈ చౌటుప్పల మండలం ఉత్తర భాగానికి వస్తే చౌటుప్పల మండలం మొత్తం కూడా 348 ఎకరాల భూమి పోతా ఉన్నది. ఇప్పుడు చిన్నకొండూరు కానీ, మందొలగూడెం కానీ, తూర్పుగూడెం కానీ, నేలపట్ల కానీ, కుంట్లగూడెం కానీ ఈ గ్రామాల నుంచి దాదాపు 348 ఎకరాల భూమి పోతా ఉన్నది. ఇక్కడ వాల్యుయేషన్ దాదాపు రోడ్ సైడ్ దగ్గర 2.5 కోట్ల నుంచి 1,50,00,000 వరకు ప్రతి ఎకరం భూమి ఉన్నది. ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే 12 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ చేసి మార్కెట్ వాల్యూ ప్రకారం
మూడింతలంటే 36 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. రైతులు వారసత్వం వచ్చిన భూమిది, దాదాపు తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కోల్పోతే ఫ్యూచర్ తరాలకి ఏం చూపిస్తామనే సందర్భంగా ఇక్కడ మా ఊళ్ళోనే మందులగూడెంలోనే మామి నర్సెడ్ అని మా చిన్నాయన గుండె ఆగి 2 మనవరాలు పెళ్లిళ్ళకి ఎదిగినారు. గుండె ఆగి చనిపోవడం అనేది జరిగింది. అధికారులు ఆర్ఐ కానీ ఎంఆర్ఓ గారు భూమి మీదకి వచ్చిన సందర్భంగా వాళ్ళు గుండె ఆగి చనిపోవడం అనేది జరిగింది. అలాంటి ఆందోళన చేస్తున్న సందర్భంగా మేము 2013 భూసేకరణ చట్టం ప్రకారము రైతుకు భూమికి బదులు భూమిని ఇవ్వాలి, లేదంటే బహిరంగ మార్కెట్ ప్రకారం 3 రేట్ ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ రోడ్డు అలైన్మెంటు జరిగిన పరిస్థితి ఉన్నది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనేక మంది రైతుల ఎమ్మడి కూర్చొని ఈ రోడ్డు 60 కిలోమీటర్ల దూరం పోవాలి, ఉన్న రోడ్లు చాలు, లేని రోడ్లు వద్దు, ఉన్న హైవేలను వెడల్పు చేసి చేసుకుంటే సరిపోతుంది, ఈ త్రిబుల్ రోడ్ అవసరం లేదనే విధంగా ఇప్పుడు మంత్రిగా ఉన్న వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు కానీ రైతుల పక్షాన రైతుల మధ్యన కూర్చొని అధికారులను ఊర్లలోకి వస్తే మీరు భూముల మీకు రానియకండి, అధికారులని వెన్ను తిరిగేటట్లు మీ ఉద్యమం కొనసాగాలి, ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఉంటామని చెప్పిన సందర్భం ఉంది. మరి వీళ్ళు అధికారం రాగానే అదాలెట్మెంట్ పాస్ చేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కోట్ల విలువ చేసేటువంటి భూమి పోతుందనేటువంటి బాధతో, ఆవేదనతో ఇక్కడ ఒక గుండె కూడా ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ ల్యాండ్కి సంబంధించి అంటే పోతుందంటే మీ ఇంట్లో కూడా గుండె ఆగింది. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఏమంటారు, మాది 16 ఎకరాలు పోతుంది. మా మామ అటాక్ వచ్చేది అనిపోయిండు. సాయంత్రం వచ్చి కొలుసుకుంటామని వచ్చిర్రు 3-4 గంటలకు. అటాక్ వచ్చేది అనిపోయిండు. మేము మాత్రం భూమి ఇయ్యం, పానాలు ఆయన ఇస్తాం సరే, భూమి అయితే ఇయ్యం. మేము దేనికైనా రెడీ ఉన్నాం. 16 మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు 10 ఎకరాలు ఉంది. 16 ఎకరాలు పోతుంది. అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తే ఇచ్చేస్తారా మీరు? మార్కెట్ రేట్ అంటే మార్కెట్ రేటు 1.5 ఉంది, అంతా డబల్ ఇస్తాడా? సో ఇది పరిస్థితి. ఇక్కడ చాలా ఏళ్ళుగా కూడా వ్యవసాయాన్ని నమ్ముకుంటూ కూడా ఇక్కడ చాలామంది రైతులు జీవనం సాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, వెనకాల చూసుకోవచ్చు, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్నటువంటి ఈ పొలాలు మొత్తం కూడా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎకరం 1,50,00,000 ఎకరం బహిరంగ మార్కెట్లో విలువ చేస్తుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్కి సంబంధించి ఆ వాల్యూనే కట్టిస్తారని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అలైన్మెంట్ అయినా మార్చాలి, లేకుంటే మార్కెట్ రేటు అంటే ఓపెన్ మార్కెట్లో ఎంత రేటు ఉందో అంత రేటు ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ రైతులైతే అల్టిమేటం అయితే జారీ చేస్తూ ఉన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు ఇవ్వబోమంటూ కూడా చెప్తా ఉన్నారు. తమ సమస్యలు, తమ డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా వీరు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం తూర్పుగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పచ్చని పంటలతో కలకలరాడుతున్నటువంటి వ్యవసాయ భూములను చూసుకోవచ్చు. వరి పంట కూడా ఏపుగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏటేటా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పుట్టెడు ఇక్కడ వడ్లు కూడా పండుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల విలువ చేస్తూ ఉంది. దీనికి రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా కూడా ఈ ఏదైతే మనం చూస్తున్నామో పచ్చని పంట పొలాలతో కలకలాడుతున్నటువంటి ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తూ ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోట్ల విలువ చేసినటువంటి భూమికి సంబంధించి లక్షల్లో మాత్రమే పరిహారం ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు గుండె తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇది కూడా ఇప్పుడు రైతు పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఇక్కడ రైల్వే లైన్ ప్రతిపాదనగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రీజనల్ రింగ్ రోడ్, అదేవిధంగా రైల్వే ప్రతిపాదనకు సంబంధించి అమలైతే మాత్రం కూడా ఇక్కడ రైతులు మొత్తం కూడా భూములు కోల్పోయేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది తూర్పుగూడెం బాధితులు ఉన్నారు. చెప్పండి అన్న, మీది ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు పోతుంది రీజనల్ రింగ్ రోడ్లో? నాకు 14 ఎకరాలు ఉంది. 14 ఎకరాలు ఉంది నాకు. 14 ఎకరాలలో ఇప్పుడు ఇవరకు 2 ఎకరాలు చిల్లర పోయింది. ఇప్పుడు 3.5 ఎకరాలు పోతట్టున్నది. దాంతోపాటు మా బిడ్డది అల్లుంది, అల్లదొక 3.5 ఎకరాలు, 7 ఎకరాల దాకా పోతుంది ఇంచుమించు. దీన్ని ఇంచుమించు వచ్చేసి దీని రేట్ వచ్చేసి 2-2.5 కోట్లు మార్కెట్ ఇస్తుంది. ఇది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది మొన్న పాత మార్కెట్ దగ్గర పక్కగా 27 లక్షల రూపాయలు నోటీసులు ఇచ్చిర్రు. రైతులు ఎవరు తీసుకోలేదు దాని మీద. ఇప్పుడు మాకు ఖచ్చితంగా 1,50,00,000 రూపాయలు అయితేనే మాకు
గిట్టుబాటు అయితేనే భూములు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నాం మేము. ఇప్పుడు దాంతో దున్నుకొని బతికేది ఇది ఉన్నకాడికి మొత్తం పోతుంది ఈ భూములు. దాంతో మేము సీరియస్గా రైతులంతా ఆత్మహత్యకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మేము భూములు ఇయ్యము అనేదే ఆలోచనలు ఉన్నాం. మీరు ఇచ్చే రేటుకు ఖచ్చితంగా మాకు 1,50,00,000 రూపాయలు మా రేటు ఇస్తేనే మేము భూములు ఇస్తామనే ఆలోచనలు ఉన్నాం దీనికి. అందుకే దీన్ని మేము ఖచ్చితంగా సీరియస్గా ఖండిస్తున్నాం అనేది మా ప్రతిపాదన. ఇప్పుడు ఇది అంటే మీరు చెప్పండి అన్న, మీది ఎన్ని ఎకరాలు ఉంది అంటే రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఎన్ని ఎకరాలు పోతుంది అంటే ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తా అంటుంది మీకు? రీజనల్ రింగ్ రోడ్లో మాది 3 ఎకరాలు సుమారుగా, మాది ముగ్గురు, మా తాతది 12 ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాల చిల్లర పాత అలైన్మెంట్ ప్రకారం రింగ్ రైలు రాకముందుకే 3 ఎకరాల చిల్లర పోతుంది. ఆ రింగ్ రైలు దానికి తోడుగా 100 మీటర్ల పక్కకు కూడా 45 మీటర్లు తీసుకుంటామని మళ్ళీ ఇంకొక ప్రతిపాదన చెప్పడం జరిగింది. దాంతో అయితే ఇంకొక 6 ఎకరాలు సుమారుగా 6-6.5 ఎకరాల దాకా పోతుంది. ఈ త్రిబుల్-ఆర్లో మరి గతంలో 7.5 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఉంటే దానికి 3 రెట్లు ఇస్తామని 22.5 లక్షలు అని చెప్పి కొన్ని రోజులు ప్రతిపాదన తీసుకొచ్చి ఊర్లలకు ఆర్ఐలు, ఎంఆర్ఓలు, సర్వేలు తిరిగిన పరిస్థితి. అప్పుడు కూడా మేము వాళ్ళని కూడా తిప్పికొట్టినాం, ఇవ్వమని చెప్పి. మేము రైతులం ఎంతసేపు ఉన్నా కానీ భూములని మేము ఎంతసేపు భూముల నుంచి నల్లటి మట్టిలో నుంచి తెల్లని మెతుకులు తీసి మరి భారతదేశాన్ని అందరికీ కూడా మరి ఆహారంగా అందించే పద్ధతి మాత్రమే మాకు తెలుసు. మరి ఒక లక్షలను కూడా ఇచ్చినా కూడా మరి ఇవాళ ఆ లక్షల రూపాయలను కూడా మాకు ఏం చేయాలనో కూడా కనీసం ఒక ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. మండలంలో పోతే కొనుక్కోవాలని చూస్తే ఒక ఫ్లాట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అనేక రకంగా 2023 సంది కూడా 22-23 సంది కూడా 3-3.5 సంవత్సరాల సంది కూడా మేము ఈ త్రిబుల్-ఆర్లో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇయ్యనని ఖచ్చితంగా కూడా రైతులందరం కలిసి కూడా ఐక్యంగా ఉండి మరి భూములను ఇవ్వమని, ఎంతవరకైనా సరే మేము ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఊర్లో కూడా మరి మళ్ళీ కొత్తగా ఒక ఆర్ఐ గారు తీసుకొచ్చి ఏంటంటే 11.5 లక్షలు చేసినాం ఇది ఈ వాల్యుయేషన్ అని చెప్పి 33 లక్షలు వస్తుందని చెప్పి గత 6 నెలల కింద ఆర్ఐ గారు ఊర్లోకి వచ్చి మరి ఎంక్వైరీకి వచ్చి చెప్పినాక మరి దాని 33.5 లక్షలు వస్తుంది. దానికి 50 పైసల మిత్తుతోటి 34,75,000 రూపాయలు ఇస్తామని రైతులను ఒప్పించే పద్ధతి చేసి ఈడికి పోతుందనేసి సర్వే చేసి మార్కింగ్ ఇచ్చినప్పటికీ మా ఊర్లోనే సింగరాచెరువు అనే గ్రామంలో మామిడి నర్సిరెడ్డి అనే వ్యక్తి మరి ఆ పోటీతో ఆయనకు 6 ఎకరాలన్నర భూమి ఉంటే అలా సుమారుగా 5.5 ఎకరాలు పోతుంది త్రిబుల్-ఆర్లో. ఆ రాత్రి ఆ విషయం చెప్పినప్పుడు అటాక్ వచ్చి మరణించడం కూడా జరిగింది. అతనికి 2 మనవరాలు కూడా ఉన్నారు. ఆ పెళ్లిళ్ళు కూడా చేసే పరిస్థితి లేదు. ఇవాళ పూర్తిగా బజార్న పడ్డ పరిస్థితి. ఇవాళ సార్ మీరు చెప్పండి, మీరు నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తున్నారా లేకుంటే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తారా? మీ డిమాండ్స్ ఎందుకు? మాకున్న మెయిన్ డిమాండ్ అలైన్మెంట్ మార్చాలని. ఎక్కడైతే 40-50 కిలోమీటర్లలో ఉందో మా దగ్గరికి వచ్చేవరకు అది 28 కిలోమీటర్లకు వచ్చింది. దానికి కావాలని ఇక్కడ ఉన్న దివీస్ కంపెనీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు 28 కిలోమీటర్లకు చేయడం జరిగింది. ఆ డివీస్ కంపెనీకి కావాలనుకుంటే ఫార్మా ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ల్యాండ్స్ తెచ్చుకొని అందులో నుంచి తీసుకోమనండి. ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఇప్పుడు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ఏదైతే పిల్లాయిపల్లి కాలువ వచ్చిందో ఇప్పుడు పంటలు పండు. ఇప్పటివరకు ఇది బీడు భూములే ఇవన్నీ. బీడి భూములు ఉన్నప్పుడు ఎవడు రాలేదు. ఇవాళ వచ్చేదో పంటలు పండి 4 పైసలు తింటున్నారు, ఏదో బతుకుతున్నారు జనాలు అనుకున్న టైంలో వచ్చి ఉన్న భూములు తీసుకొని దాని భూములను వేసుకొని పోవాలనుకుంటుంటే ఇక్కడ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు, దవాఖానల పాలవుతున్నారు. వీళ్ళకి పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలి. వాళ్ళు అది చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇదే భూమి కావాలని ఖచ్చితంగా కూర్చుంటే ఇవాళ మార్కెట్లో 2.5-3 కోట్లు ఉంది, అది ఇచ్చి తీసుకోండి. మీ భూములు అయితే మీరు అమ్ముకుంటారా? ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు, ఇవాళ సీఎం గారు ఉన్నారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఓడని అనుకోండి. వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ భూములు 30 లక్షలకి ఇమ్మనండి. 3 కోట్ల భూమి 30 లక్షలకి ఇచ్చుకోమనండి. వాళ్ళది ఈడ 3 కోట్లు ఉంది, 3 కోట్లు ఇమ్మనండి. పబ్లిక్కి ఇచ్చి తీసుకోమనండి ల్యాండ్. వీళ్ళపై వేరే లేదా భూమికి భూమి అని ఇవ్వండి. ఇప్పుడు ఎంత భూమి పోతుందో భూమికి భూమి అని ఇవ్వండి. లేదా భూమికి ఇవాళ ప్రజెంట్ రేట్ ఏముందో 3 కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది, 3 కోట్లు ఇచ్చి తీసుకోండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ రోడ్డు ఏర్పడడం వల్ల బడా భూస్వాములు కానీ దివీస్ కంపెనీ వాళ్ళు ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి. వసూలు చేసి ఇక్కడ ఉన్న రైతులకు ఇవ్వండి. రైతులకు ఇస్తే సరిపోతుంది. అంటే మీరు చెప్పండి, మీది ఎన్ని ఎకరాలు పోతుంది, మరి మీ డిమాండ్స్ ఏంటి అసలు? మాది 5 ఎకరాల వరకు ఈ యొక్క త్రిబుల్-ఆర్లో భూమి కోల్పోవడం జరుగుతుంది. మేము మా వారసత్వంగా మా తాతల కాలం నాటి నుండి వచ్చినటువంటి భూమి, దాన్ని మా తాత కానీ, మా తాత తర్వాత మా నాన్న కానీ, మా నాన్న తర్వాత మాకు వారసత్వంగా అందించడం జరిగింది ఆ భూమిని. ఇప్పుడు త్రిబుల్-ఆర్ కోసము ఈ యొక్క భూమి పోవడం వల్ల మేము రోడ్డున పడ్డట్టు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వాస్తవానికి ఇంతకుముందుకు సార్ చెప్పినట్టు 3 కోట్ల రూపాయల విలువ చేసినప్పుడు మీరు 22.5 లక్షల రూపాయలు ఇస్తామంటారు. ఏ లెక్కల ప్రకారం మీరు ఆ విధంగా ఇస్తారు? ఎట్లా? మీ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రింగ్ రోడ్డు కావాలి, త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ కావాలనేసి మీరు అంటారు. త్రిబుల్-ఆర్ రోడ్డు రావాలా,
తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన ఉంది. సరే ఓకే, అభివృద్ధి చెందాలంటే ఇక్కడ సామాన్య రైతుల భూములు గుంజుకొని తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేస్తుంటాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు కదా. ఈరోజు మార్కెట్ ఉన్న వాల్యూ ఇవ్వండి. 2013 చట్టం ప్రకారము బహిరంగ మార్కెట్ ధరకు 3 రెట్లు ఇవ్వమనేసి అందులో ఉన్నది వాస్తవానికి. కానీ మీకు ఎక్కడ గవర్నమెంట్కు డబ్బులు ఏ విధంగా ఎక్కువైతాయనే ఆలోచనతోటి ఈ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఈ ఆర్డినెన్స్ చేయమని చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, బుక్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి చూసేది 101 కోటి రూపాయలకు 1 ఎకరం ధర అనేసి నువ్వు ఇచ్చినవు. ఫస్ట్ బిడ్డింగ్ రేట్ అది 101 కోటి రూపాయల తర్వాతనే యాక్షన్ వేసుకోవాలనే ఆలోచన మీరు. మరి మీరెందుకు పెట్టిరే? ఆడ 101 కోటి రూపాయలు ఉన్నదా? రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమన్నా లేదు కదా. లేనప్పుడు మీరు ఆ విధంగా 100 కోట్ల రూపాయలకు ఎకరం అమ్ముకుంటా గచ్చిపోలే కానీ అక్కడ కానీ మీ గవర్నమెంట్ భూమికి దానికి రేట్ చెప్పడానికి నీకు ఛాన్స్ ఉంది. మా సొంత భూమి పట్టా భూమికి మేము రేట్ చెప్తానికి ఛాన్స్ లేదా? మేము ఏదైతే చెప్తామో వాస్తవానికి త్రిబుల్-ఆర్లో పోతున్న నువ్వు అభివృద్ధి కావాలనుకుంటే, త్రిబుల్-ఆర్ రోడ్డే కావాలనుకుంటే ఎక్కడెక్కడైతే ఏ విలేజ్ ఏ రైతు ఉన్నాడో ఆ రైతు కోల్పోయిన నచ్చిన విధంగా నష్టపరిహారం కట్టించి అప్పుడు భూమి దగ్గర రండి. మీరు సర్వేలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకొని పోతుంటే ఎవరు ఊరుకునేది లేదు. ఇంకొకటి, ఈ ఉత్తర భాగం అలైన్మెంట్ అనేది మొత్తం 28 కిలోమీటర్లకు ఉంది. ఆల్రెడీ 161 AA అనే ఒక రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఉంటుంది. ఆలోచించండి, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి అధికారులందరూ కూడా. ఈ 161 AA అనే రోడ్డుకు చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు దీనికి ప్యారలాల్గా ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఈ యొక్క రోడ్డు పోతూ ఉంటుంది. అటు పోతూ ఇటు పోతూ. ఆల్రెడీ అది 100 ఫీట్ల రోడ్డు ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఈ కొంచెం పెద్ద వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 40 కిలోమీటర్లు ORR నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం తీసుకోండి. ఇది ఉన్న దగ్గర రోడ్డు ఉన్న దగ్గర తీసుకోవడం వల్ల నష్టమే జరుగుతుంది తప్ప లాభం లేదు. కాబట్టి ORR నుంచి 40 కిలోమీటర్లు తప్పకుండా తీసుకోవాలి. లేని ఎడల ఇక్కడ నుంచే తీస్తామని అంటే బహిరంగ మార్కెట్ ధరకు 3 రేట్లు తప్పకుండా ఇస్తేనే మేము భూములు ఇస్తాం, లేని ఎడల భూములు ఇవ్వనేసి తెలియజేస్తున్నాం. రైట్. కార్పొరేట్ శక్తులను కాపాడడం కోసమే ఇక్కడ రైతుల పొట్టగొడుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అభిప్రాయం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు ఈ పంట పొలాలు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఈ భూములను కోల్పోతున్నారు. ఇక్కడ అలైన్మెంట్ మార్చాలి, లేదంటే బహిరంగ మార్కెట్లో ఎంతైతే రేటు ఉందో ఆ రేటు ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం తాళ్ళసింగారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం చౌటుప్పల్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పొలాలు కూడా మొత్తం కూడా రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములు కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎకరం దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ ఎకరం భూమిని అంటే ఈ భూమికి సంబంధించి కూడా మొత్తం కూడా రీజనల్ రింగ్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వం అయితే తమ ఆధీనంలో తీసుకుంటుంది. ఎకరం 5 కోట్ల విలువ చేసి ఇక్కడ గజం 20 నుంచి 25 వేల రూపాయలుగా విలువ చేసేటువంటి ఈ కాస్ట్లీ ల్యాండ్ కూడా ఇటు రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా పోతుందని కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, అక్కడ చౌటుప్పల్ సంబంధించి అక్కడ బిల్డింగ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ సంబంధించి ఆ చుట్టుపక్కల సంబంధించిన ల్యాండ్లు మొత్తం కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఇక్కడ కూడా సర్వే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, పూర్తిగా తాము భూములు ఇచ్చేది లేదు, అలైన్మెంట్ మార్చాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ పుణ్యమా అని ఇక్కడ కుటుంబాలు మొత్తం కూడా చిన్నభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జీవితాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భూస్వాములు బిచ్చగళ్ళు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే అంటే హైదరాబాద్కు కూతబేట దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ భూములు చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ చాలామంది రైతులు భూస్వాములుగా ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ భూములు కోల్పోయినటువంటి రైతులు మొత్తం కూడా ఇప్పుడు వీధిన పడాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ రైతులైతే చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఒక కేతమ్మ అనేటువంటి ఒక రైతును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రైతుకు దాదాపు 10 ఎకరాల భూమి ఉంటుంది. ఆ కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి మొత్తం కూడా అంటే 10 ఎకరాలు మొత్తం కూడా రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణంలో భాగంగా కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారి బాధ ఏందో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు సార్.
ఏం సర్వే చేసిర్రు? మీ ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది సార్ సర్వే చేయబట్టి. అయితే చేస్తుంటే మేము ఎప్పుడు వచ్చినా ఎలగొడుతూనే ఉన్నాం. వద్దు మేము బతికేదే మాకు బతుకు తెరుగు. అంత ముందుకు మా పాప పెళ్లి చేయకముందు కొంచెం తెలిసింది. అయితే ఏం పోదు బాబా అని మా పాప పెళ్లి చేసినాం. కట్నం ఇచ్చే పొజిషన్ లేకపోతే ఎకరం 10 గుంటలు ఇచ్చినాం. ఇచ్చినాక సంవత్సరానికి ఆయన పూర్తిగా తెలుసుకొని వద్దులే భూమి పోయినాక నన్ను అదిగిచ్చి బుదిగిచ్చి ఇచ్చిర్రు. కట్నం ఇయ్యే చేతగాక అని తోలిపోయిండు సార్. ఈయనే తోలిపోయారు. ఈయన తోలిపోయారు. కొట్లాట్లు అయినాయి. భూమి ముఖ్యం అమ్మాయి ముఖ్యం అంటే మేము నాకు కూడా కొంచెం అవసరం వస్తుందిగా, ఆపదకో సాపదకో ఆదుకుంటే కదా భూమి ఉంటా అని చేసుకున్నాం మీ అమ్మాయిని. మీరు కట్నం ఎందుకే ఇస్తావు? 1 కోటి రూపాయలు ఇయ్యి. అప్పుడు 2 కోట్లు అడిగిరు సారు. అడిగితే 2 కోట్లు ఇల్లు ఎందుకు భూమి ఇస్తామని ఇచ్చేసినాం. ఇస్తావా 2 కోట్లు అని ఇయ్యి. ఇప్పుడు ఉంచుకుంటే నీ బిడ్డను ఉంచుకొని ఇన్నే వదిలేసిపోయారు. ఇది ఎవరు కొంటారు సార్? అది సర్వే చేసిరు కదా. ఇప్పుడు 2 కోట్లు కాదు 50 లక్షలు ఇస్తారు. ఆపదగా అన్నా కానీ ఎవరు కొనేటట్లేరు. భూమి కొనేటట్లేను, ఆయనే తీసుకుపోయేటట్లేడు. సర్వే చేస్తే మేము చేయనీలేదు. మేము వద్దంటే వద్దంటున్నాం సారు. మాకొద్దు ఈ భూమి, మా బతుకులు ఆగమైపోతున్నాయి. ఒక పాప ఉంటే ఆగమైపోయింది. ఆ పాప నిన్నే తోలిపోయిండు. తోలుకపోతలేడు ఆయన. అయితే ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పోతుంది. ఈ బాబు మా ఇంటనే గొర్రెల బర్రెల దాదుకుంటా మా ఇంటనే ఉంటుండు. బాబు కూడా మేము చేసే పని చేసుకుంటూ మా ఎమ్మడే బతుండు. ఆయన పెళ్ళి అయింది. ఆయనకు ఒక బాబు అయిండు. 10 ఎకరాలు పోయినాక మేము ఏం బతకాలి, ఏం చేసుకోవాలి? అక్కడ అమ్మాయి జీవితం ఆగమైపోయింది, ఇక్కడ బాబు జీవితం ఆగమైపోతుంది. మాది మేము సంపాదించుకుంది కాదు, మా అత్తమామ సంపాదించిన భూమి అది. మేము తరతరాలు నిలబెట్టుకోవాలని మేము ఎన్ని బాధలు వచ్చినా కానీ మేము అమ్ముకోలేదు. అమ్మాయి పెళ్లి చేసినా, అప్పు సప్పు చేసినా, అబ్బాయి పెళ్లి చేసినా అప్పు సప్పు చేసి చేసుకున్నాం. కానీ మేము గంటెడు భూమి కొంటా అని వచ్చినాయి. ఇవన్నీ ఎంచర్లు అయినాయి. ఇప్పుడు 5 కోట్లకు 6 కోట్లకు ఎకరం పోతుంది. ఆ రోడ్డు కొనాలంటే 50 లక్షలకు 1 గజం భూమి వస్తుంది. 50 లక్షల గజం భూమి ఆ రోడ్డుకు. ఏడ కొంటాం మేము? ఇంత భూమి అమ్ముకుంటే మాకు ఏడ వస్తుంది? ఏడ ఉంది మాకు? చౌటుపల్లి తమ్ముడు చెప్తాముడు, నువ్వు 10 ఎకరాల భూమి ఉంది అంటున్నావు. మొత్తం కూడా మీ భూమి కూడా పోయే పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నావు? అయితే సార్ రోడ్స్ తీసుకోండి, రూల్స్ ప్రకారం తీసుకోండి. అది అలాట్మెంట్, అది రింగుకు 40 కిలోమీటర్ ఉండాలి ఎక్కడైనా, అవుటర్ రింగ్ రోడ్కి. అట్లాంటిది 28 కిలోమీటర్లు ఉంది. ఎట్లా తీసుకుంటారు సార్? దివిసి ఫార్మసీ వల్ల ఆ కంపెనీలు నష్టపోతున్నాయి అని దాని ఎఫెక్ట్ రైతుల మీద చూపిస్తారు. ఇది ఫస్ట్ మ్యాప్ అలాట్మెంటు ఇక్కడ వెల్మేడ్ అవతల నుంచి ఉంది. ఇది దివిస్ కంపెనీ అవతల వెల్మేడ్. ఇక్కడ నుంచి ఇంకా సరౌండింగ్ 10-12 కిలోమీటర్ ఉంటుంది. అది అక్కడ ఆ కంపెనీ ఎఫెక్ట్ వల్ల ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతుండు. ఇది ఎక్కడ వరకు న్యాయం సార్? మాకు అలాట్మెంట్ మార్చాలి మాకు. రైట్, మనం చూసుకోవచ్చు ఈ రైతుకు సంబంధించి మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ రైతుకు సంబంధించి 10 ఎకరాల పొలం, వ్యవసాయ పొలం ఉంటుంది. 10 ఎకరాలు అంటే ఎకరానికి 5 నుంచి 6 కోట్లు విలువ చేస్తుందని కూడా తెలుస్తూ ఉంది. అంటే దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల సంబంధించిన భూమి రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చాలా కాస్ట్లీ ల్యాండ్ ఉంటాయి కాబట్టి గతంలో కూడా ఇక్కడ పిల్లని ఇవ్వాలన్నా, పిల్లని చేసుకోవాలన్నా కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఈ రీజనల్ రింగ్ రోడ్ పుణ్యమాని ఇక్కడికి పిల్లని ఇవ్వాలన్నా, పిల్లని చేసుకోవాలన్నా కూడా వెనకడుగు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే మనకు భూములు ఉన్నాయో ఈ భూములకు సంబంధించి కొద్ది దూరంలో దివిస్ కంపెనీ అటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటుంది. ఆ కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన భూములు కోల్పోకుండా ప్రభుత్వాలు అలైన్మెంట్ మార్చాయనేటువంటి అభిప్రాయం అయితే ఇక్కడ రైతుల నుంచి వ్యక్తమవుతా ఉంది. కేవలం రైతుల పొట్టగొట్టేందుకు, కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కూడా ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మొత్తం కూడా మార్చాలనేటువంటి డిమాండ్తో పాటు ఒకవేళ ఆ పరిస్థితి లేని ఎడల ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అంటే ఓపెన్ మార్కెట్లో ఏదైతే 5 కోట్ల విలువ చేస్తుంది కాబట్టి ఆ 5 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఉంది కాబట్టి అదే పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం మనం చౌటుపల్ ప్రాంతంలో ఉన్నాం. చౌటుపల్ ప్రాంతం సంబంధించిన వెంచర్ భూ నిర్వాసితుల, భూ బాధితుల పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్ఎండిఏ చౌటుపల్ ప్రాంతం అంటే హైదరాబాద్కు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా హెచ్ఎండిఏ వెంచర్ ప్రాంతం అని చెప్పొచ్చు. సహజంగా హెచ్ఎండిఏ వెంచర్ సంబంధించి కూడా చాలా రక్షణానికి కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ 10% ల్యాండ్ గవర్నమెంట్ అంటే పార్క్ స్థలం ఉంటుంది, విశాలమైనటువంటి రోడ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పైసా కూడబెట్టుకొని ఇక్కడ ప్లాట్లు కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ఈ ప్లాట్లు మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లను కొట్టేసుకుంటూ కూడా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అయితే నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మనం వెనకాల ఒక స్కూల్ కూడా చూస్తూ ఉన్నాం. ఆ స్కూల్ సంబంధించి సగం కూడా రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఆ స్కూలు సంబంధించి కూడా
రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వెంచర్ సంబంధించి ఇక ప్లాట్లు పోవడంతో పాటు ఇక్కడ మార్కెట్లో దాదాపు 35 నుంచి 40 వేల గజం రేటు పలుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్కి సంబంధించి పక్కన ఎకరం 5 నుంచి 6 కోట్ల విలువ చేస్తుందని కూడా ఇక్కడ రైతులు కావచ్చు, ఇక్కడ ప్లాట్లకు ఉన్నటువంటి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్లాట్లు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో బాగా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే భూ బాధితులు ఉన్నారు. అన్న మీది ప్లాట్కి సంబంధించిన ఎన్ని గజాలు, ఎంత పోతుంది? 200 గజాలు ఉంది. మొత్తం పోతుంది, ప్లాట్ మొత్తం పోతుంది. ఇంతమందుకు 20,000 ఉండే, ఇప్పుడు 40,000 దాకా ఉంది. మొత్తం పోతుంది. అంటే ఎంత కట్టిస్తా అంటారు మీకు? మామూలుగా ఎంత కట్టిస్తా అంటారు? అది ఎంత ఏం చెప్పాలి, 10,000 అన్నారు. మార్కెట్ ఎంత ఉంది? ఇక్కడ ఇక 40,000 దాకా ఉంది. 40,000 10,000 కట్టిస్తుంటారు. అన్న మీది ఎంత ఉందన్న ఇక్కడ? ఈ 2 ప్లాట్లు పోతున్నాయి. 2 ప్లాట్లు. 2 ప్లాట్లు మేము కొన్నప్పుడు 20,000 గజం ఉంది. అయితే RRR మనకి అంతకుముందుకు 78 ఎకరాలు అని చెప్పి 70 ఎకరం తీసుకురు ఫస్ట్. ఆ 78 ఎకరాలు కాస్త అప్పటికి మనకు దూరం మార్కింగ్ దూరం ఉండే, మనకు వెంచర్కి చాలా దూరంగా బయట నుంచి ఉండే. ఆ తర్వాత మేము అది మార్కు చూసుకొని మనకి దూరంగా పోతుంది కనుక మనకి ఏమాత్రం నష్టం ఉండదు, ఫ్యూచర్లో మనకు ఉపయోగపడితేనే 2 ప్లాట్లు బయట 2 ఎకరాల ల్యాండ్ అమ్ముకొని ఇక్కడ ప్లాట్లు తీసుకోవడం జరిగింది. మన ఫ్యూచర్లో పిల్లలకు ఉపయోగపడితేనే తీసుకున్నాం. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 4-5 నెలల తర్వాత డంబెల్ షేప్లో 78 ఎకరాల ల్యాండ్ కనుక కాస్త 181 ఎకరానికి పెంచేసారు. జంక్షన్ పెంచి మా ప్లాట్లు అందులో కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల దగ్గర ఇప్పుడు 20,000 గజాన్ని తీసుకుంటే 360 గజాలు 1,00,000 కోటి రూపాయల జిల్లా నష్టపోతున్నాం. ఇప్పుడు దానికి గదానికి అక్కడ ఆడియో కానీ కలిస్తే గదానికి 4,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తున్నాం. ఆ విధంగా మేము ఉన్న ఉపాధి తీసుకొచ్చిన 20 ఏళ్ళ చేసిన వర్క్ కాస్త దాని రూపాయి కూడబెట్టి తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇక్కడ జీవితం మొత్తం కోల్పోవడం జరుగుతుంది ఈ ప్లాట్లు పోవడం వల్ల. సో మీరు చెప్పండి, మీ ఇల్లు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది మీకు? ఫస్ట్ మేము గవర్నమెంట్కి వ్యతిరేకమే కాదండి, కోట్లు పోసి కట్టాము. నాకు ఇల్లు కట్టాము 1,25,00,000 అయింది. 1,25,00,000లో ఈరోజు నేను ఆంధ్ర మాది సొంతం మచిలీపట్నం, మాది 3 ఎకరాల భూమి వచ్చి నేను కొని కట్టి చేసి ఇంటికి కానీ ఫ్లాట్కి కానీ అంతా 1,25,00,000 అయింది నా ఖర్చు. ఈరోజు 3 కోట్లు అంటే అది రాదు, 3 కోట్లు కూడా లేదు. అక్కడ గజం 80,000 90,000 అంటున్నారు. సరే ఓకే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా నష్టపరిహారం మాకు ఇస్తే మేము సంతోషంగా వెళ్తాం. లేదంటే అలా మనం మారితే ఇంకా సంతోషం. అది గవర్నమెంట్కి వ్యతిరేకమైతే కాము, డెవలప్మెంట్ కావద్దని మేము అను. మా నష్టపరిహారం మాకు సరిగ్గా ఇస్తే మేము ఓకే, లేదంటే అలానే మనం మారితే ఇంకా సంతోషం. అదే మేము గవర్నమెంట్ కోరుకునేది, ఇంకేం లేదు. సో ఈ వెంచర్ పక్కనే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ ఉంది. ఒక మనతో పాటు రైతు ఉన్నారు. ఇతనికి సంబంధించిన 7 ఎకరాల వ్యవసాయ పొలం కూడా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో బాగా పోతుందని కూడా ఇక్కడ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా హైదరాబాద్ టు విజయవాడ హైవేకి సంబంధించి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఆ రోడ్డు నిర్మాణంలో బాగా పోయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి 7 ఎకరాల పొలం కూడా ఇటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో పోతుందని కూడా మనతో రైతు కూడా ఉన్నారు. అతన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు పోతుందండి మీకు? మాది ఇప్పుడు నా పేరు మార్గం నరసింహ యాదవ్. మేము గొర్రెల బర్రెల సాదుకొని బతుకుతాం యాదవ్లం. అలాంటి పొజిషన్ ఇవాళ మాకు 7 ఎకరాలు పోతుంది. ల్యాండ్ విషయంలో మేము ఏ మాత్రం కూడా బతికే పొజిషన్ లేదు, మేము చనిపోయే తప్ప ఏం లేదు మాకు. ఆ ల్యాండ్ విషయం 7 ఎకరాలకు 7 ఎకరాలు పోతుంది. గతంలో NH9కు 10 ఎకరాలు ఉండే, 3 ఎకరాలు పోయింది. 3 ఎకరాలు పోతే ఇలా 7 ఎకరాలు అది అమ్ముకొచ్చి ఇక్కడ లోపలికి కుంచుకున్నాం. లోపలికి కుంచుకొని మేము గొర్రెలను సాదుకుంటూ బతుకున్నాం. జీవనాధారం లేకుండా ఇవాళ మాకు 7 ఎకరాలకు 7 ఎకరాలు తీసుకుంటుంది. గత TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ 4 ఎకరాలు పోగా 3 ఎకరాలన్నా మిలుగుతుంది అనుకున్నాం బర్రెలకు సాదుకుంటాను గడ్డికి. ఇవాళ మొత్తం 7 ఎకరాలకు 7 ఎకరాలు తీసుకుంటుంది. ఆయన వెంకరెడ్డి ఏం చెప్పిండంటే గత TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోడ్డు పోనీయము, మీకు ఖచ్చితంగా అడ్డుపడతాం, మా ప్రాణం అడ్డునేస్తామని బాదోర్స్ ఇచ్చిండు వెంకటరెడ్డి గారు. ఇవాళ ఏం చెప్తుండు, ఇంటికి పోతే కూడా మమ్మల్ని లెక్క చేయకుండా 20 సార్లు పోయినాం. లెక్క చేయకుండా ఇవాళ ఆయన చేతిలో ఉన్న పని అధికారం కాబట్టి మంత్రి గారు ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా ఎన్నో సార్లు పోయినాం. మొన్న కూడా పోయినాం, రీసెంట్గా పోయినా కూడా లెక్క చేయకుండా మీకు ఇది అట్టినే కాదబ్బా, ఇప్పుడు అవుతుంది, ఇంకా ముందు భవిష్యత్తు ఉంది, మీకు ఇప్పుడు అంతలో ఏం మాకే తెలియదు, మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటుండు. ఆయన అంటుండు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న మేము ఏడా HMTలో ఈడ మన MR ఆఫీస్ కాడ కూర్చున్నాం, RDO ఆఫీస్ కాడ కూర్చున్నాం, ధర్నా చేసినాం. ఇన్ని చేసి ఏంది మార్కెట్ ప్రకారం లెక్క చేస్తే
వాళ్ళు ఏం చెప్తారు అంటే మార్కెట్లో మీకు ఎంత పోతుంది ఏం కథ అని అడిగిండు ఆర్డీఓ కలెక్టర్ కాడికి పోతే కూడా అట్నే అన్నాడు. అంటే మాకు ఇక్కడ వచ్చేసి ఇంత ముందుకు 3 కోట్లు ఉండే, 3 కోట్లకి ఇలా 5 కోట్ల విలువ అయింది. ఇలా మా జీవనాధారం ఏంటంటే 5 కోట్ల ఉన్న విలువని ఇలా ఆయన 20 లక్షలు ఇస్తుంటే మాకు ఆధారం ఏంది? ఇలా ఒక ప్లాట్ కొనుక్కోలేని పరిస్థితి. మేము బర్లని గొర్రెలను చదువుకునేటోళ్ళం. ఇలా ఆయన 20 లక్షలు ఇస్తే మాకు ఏ ఆధారం మొదలవుతుంది? ఏ ఆధారం కాదు. కాబట్టి మేము భూమికి భూమి ఇవ్వాల్సిందే కానీ ఖచ్చితంగా మేము పోరాడుతున్నాం. ఆ భూమికి భూమి ఇయ్యని వేళల నష్టపరిహారం ఇలా బహిరంగ రేటు ఎంత ఉందో అంత రేటు కట్టిస్తేనే మేము భూమి ఇస్తాం, లేకుంటే ప్రాణాలు తీస్తాం సిద్ధం, సత్సందుకు సిద్ధంగా ఉన్నాం సార్. ఇది మాత్రం గ్యారంటీగా. రైట్, ఇది మొత్తానికైతే ఒక్కొక్క బాధితుడి బాధ ఒక్కో విధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కోట్ల విలువ చేసేటువంటి భూమిని కోల్పోతూ ఉన్నారు, కొంతమంది మొత్తం కూడా సర్వం కోల్పోతూ ఉన్నారు, కొంతమంది ఇండ్లు కోల్పోతూ ఉన్నారు, కొంతమంది ప్లాట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదన, రీజనల్ లింక్ రోడ్ ప్రతిపాదన వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు, భూ నిర్వాసితులకు అండగా నిలిచారు. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపక్షంగా ఉన్నారు, వారు కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక స్వార్థం స్వలాభం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు మాత్రం చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోట్ల విలువ చేసేటువంటి భూమి కోల్పోతున్న నేపథ్యంలో లక్షల్లో మాత్రమే పరిహారం ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మొత్తానికైతే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు ఇవ్వమని కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు కరాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. చూశారుగా రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల ఆవేదన, ఆందోళన. అలైన్మెంట్ మార్చాలని కొందరు అంటుండగా మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ మరికొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సవాల్ని ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి. మరి ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐరిస్, చోటుపల్.